ఏ నీ దోమలు పాడుగాను కుట్టినట్టే ఏం కుడుతున్నాయి ఉల్లా ఏ గజ్జెట్లో బిట్లో పెడితే ఏమవుతుంది ఆలోటు పెడితే కాదా ఏం తింటారో ఏమో ఇక్కడ మొత్తము ఇగో చిన్న పొరగన్లు తిన్నట్టు చాక్లెట్లు బిస్కెట్లు తిని కవర్లు వారెత్తుండొచ్చులా దోమలు మోపైతున్నాయి ఆనకాలం సురువైందంటే ఎట్లుండాలి చెప్పుర్రి ఏం చెప్తాం చెప్తే షేటు ఇక నుంచి నేను సుత ఊరంతా దోమ ఉట్టరాదు కుట్టరాదని బ్యానర్లు పట్టుకొని తిరుగుడైతుంది కావచ్చు ఆగుర్రి ఎందుకు ఏంది అసలు ముచ్చట అనుకుంటారు కదా చలో మరి ఆనకాలం అత్తే చాలు ఇంటి ముంగట ఇంట్లో బయట ఏడంటాడనే దోమలు కాలిపోతానే చిట్ట గుట్టినవి ఇయ్యి కుడితే మీదికెంచి డెంగ్యూ మలేరియాలు ఆనకాలం అత్తే చాలు మన లీడర్లు రోడ్ల మీద గుంతలు ఊడ్చుడు మర్చిపోతారు కానీ మన మున్సిపాలిటీ ఆరోగ్య శాఖ అధికారులు మాత్రం చేతుల్లా మైకులు పట్టుకొని రోడ్ల మీదకి వస్తారు లూటుకుర్రు మామిడి కుదురు ఊర్లల్లా నిన్న గట్లనే పెద్ద హడావిడి అయ్యింది దోమ గుట్టరాదు దోమల అంతం మన పంతం అనుకుంటా డాక్టర్లు సిబ్బంది అంతా కలిసి కథం కలిపిండ్రు ఒక్కపారి మానవహారం కట్టిండ్రట గీ దోమలు గిట్ల మనుషుల చేతులు పట్టుకొని నిలబడితే భయపడి వారిపోతాయా లేక వీళ్ళ స్లోగన్లు నీళ్లు ఎంపలేసుకొని చచ్చిపోతాయా ఇండ్ల చుట్టూ మురుగునీరు ఉంచొద్దని పబ్లిక్ ను లెక్చర్లు దంచిర్రు మరి ఊర్లల్లా డ్రైనేజీలు సరిగ్గా లేక నీళ్లు నిల్వుంటే అది ఎవరి తప్పు సారు అయ్యో సారు వాళ్ళొచ్చి రోడ్ల మీద నిలబడి భలే ముచ్చట్లు చెప్పిండ్రు దోమలను కుట్టనీయకుర్రి అంటున్నారు మేమేమన్నా దోమలకు రెడ్ కార్పెట్ వేసి రమ్మంటానమా రాత్రిపూట కరెంటు పోతే అవే వచ్చి లవ్ లెటర్లు రాస్తున్నాయి మా ఒంటి మీద ఊర్లల్లా మురుగు కాల్వలు సాఫ్ చెయ్యరు గుంతలు పూడ్వరు అంత మా నెత్తిన పెడితే ఎట్లా వాళ్ళ ర్యాలీలు చూసి దోమలు కూడా చప్పట్లు కొట్టు ఉండొచ్చు కదా నిర్మూలిద్దాం దోమల్ని నిర్మూలిద్దాం దోమ పుట్టరాదు దోమల్ని నిర్మూలిద్దాం దోమల్ని నిర్మూలిద్దాం దోమల్ని నిర్మూలిద్దాం దోమల్ని నిర్మూలిద్దాం దోమల్ని నిర్మూలిద్దాం మా బాధ కూడా అర్థం చేసుకోండి డెంగ్యూ మలేరియా వస్తే హాస్పిటల్స్ నిండిపోతాయి అందుకే మేము లూటుకుర్రు మామిడి కుదురు ఊర్లల్లా గీ ర్యాలీ పెట్టినాం ఇండ్ల వెనక టైర్లు కొబ్బరి బొండలల్లా నీళ్లు నిల్వుంచొద్దని మొత్తుకుంటాం మురుగునీరు రోడ్ల మీద ఉంటే పంచాయతీ వాళ్ళని అడగాలి కానీ జనాలు కనీసం వాళ్ళ ఇండ్ల ముంగటైనా సాఫ్ పెట్టుకోవాలి కదా అనేదే బాధ మానవహారం అంటాన్రు స్లోగన్లు అంటాన్రు నాకైతే నవ్వొచ్చింది అనబట్టి ఇంకొందరు ఆ దోమలకేమన్నా తెలుగు భాష వచ్చా వీళ్ళ దోమల అంతం మన పంతం అనంగానే అవి ఆత్మహత్యమన్నా చేసుకుంటాయా మందు కొట్టమంటే పైసలు లేవంటారు ఇట్లా రోడ్ల మీద నలుగురు నిలబడితే రోగాలు పోతాయా సారు ఏదో ఒకటి గట్టిగా చేయాలి గాని గీ పబ్లిసిటీ స్టంట్లు ఎందుకు చెప్పుండ్రి అనబట్టే గీ ఉద్దర ముచ్చట్లు నచ్చని జనం కానీ ఇంకిందరు మాత్రం దీన్ని అవేర్నెస్ సూపర్ ప్లేస్ ఖతర్నాక్ తెలివి అనబట్టే ఎవరికి అర్థమైందో వాళ్ళకి అర్థమైతాంది పట్టుండ్రిగా మీరైతే దోమలతోని జర పైలం అవి వచ్చి గుట్టేటట్టు చేసుకోకుండ్రి పైలం మరి